ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో సనాతన ధర్మంలో దేవుడు అంటే ఎవరు అనే ఒక గంభీరమైన ప్రశ్నను డీకోడ్ చేయబోతున్నాం. రైట్. దీనికోసం మనం తైత్తిరీయ ఉపనిషత్తు దగ్గర నుండి శ్రీరామకృష్ణ పరమహంస, మరికొందరు ఆధునిక వేదాంతులైన మాత అమృతానందమయి, స్వామి వివేకానంద చెప్పిన వ్యాఖ్యానాలను కూడా తీసుకోబోతున్నాం. అంటే సాధారణంగా దేవుడు అనగానే ఒక ఆకారం, ఒక ప్రదేశం, లేదా మనల్ని శిక్షించే ఒక పాలకుడు అనే గదా ఒక భావన ఉంటుంది. ఖచ్చితంగా. కాని ఈ మూలాలు ఆ నిర్వచనాన్ని పూర్తిగా ఎలా బద్దలు కొడుతున్నాయో పరిశీలించడం చాలా ఆసక్తికరం. అసలు అనంతమైన విషయాలను మన మెదడు ఎలా అర్థం చేసుకుంటుందో కదా. అవును. ఇక్కడ ఎదురయ్యే మొట్టమొదటి సవాలదే. ఏంటంటే మన మనిషి మెదడు పనితీరు. మన మెదడు చుట్టూ ఉన్న వస్తువులకు ఒక హద్దును లేదా ఒక ఆకారాన్ని గుర్తించడానికి అలవాటు పడింది. అంటే ఇప్పుడు ఒక కుర్చీ అనగానే దానికి 4 కాళ్లుంటాయని, ఒక హద్దుంటుందని ఇట్టే అర్థం చేసుకుంటుంది కదా. కరెక్ట్. కాని ఎలాంటి హద్దులు లేని, ఎక్కడా మొదలై ఎక్కడా అంతం కాని ఒక అనంతమైన తత్వాన్ని ఊహించాలంటే మరి మన మెదడులోని కొలబద్దలు పనిచేయవు. లైట్ కొలతలుండవు కాబట్టి. అవును. అందుకే వేదాంతం దేవుణ్ణి ఒక వ్యక్తిగా కాకుండా ఒక సర్వవ్యాపకమైన చైతన్యంగా నిర్వచించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఏదో కేవలం సైద్ధాంతికమైనది కాదు, మనల్ని మనం తెలుసుకునే ఒక ప్రయాణం. అబ్బా, చాలా బాగా చెప్పారు. అయితే ఈ అనంతమైన దేవుడిని అసలు అక్షరాల్లో ఎలా నిర్వచించగలం అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం తైత్తిరీయ ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళాలి. అవును. అందులో ఆ వరుణుడికి భృగువుకి మధ్య జరిగిన సంభాషణ వస్తుంది కదా. కరెక్ట్. ఆ కథ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. భృగువు తన తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటే ఎవరు, బ్రహ్మమంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు తండ్రి అయిన వరుణుడు ఒక గొప్ప నిర్వచనమిస్తాడు కదా. అవును. సమస్త ప్రాణులు ఎవరి నుండి పుడుతున్నాయో, ఎవరిచేత పోషించబడుతున్నాయో, మరియు చివరకు ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ మూలమే దేవుడు అని చెబుతాడు. వినడానికి ఇది చాలా స్పష్టమైన సమాధానం. రైట్. సృష్టికి ముందు, సృష్టి నడుస్తున్నప్పుడు, సృష్టి అంతమైన తరువాత కూడా మారకుండా ఉండే ఒక మూలాన్ని దేవుడు అంటారు అని వరుణుడు తేల్చి చెప్పాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుందనుకుంటా. అవును. భృగువు కథలో అత్యంత లోతైన భాగం అదే. తండ్రి ఇచ్చిన ఆ సైద్ధాంతికమైన సమాధానం విని భృగువు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే కేవలం తెలుసుకోవడం వేరు, ఆ అనుభవం వేరు కాబట్టి. ఖచ్చితంగా. ఇప్పుడు మెనూ కార్డ్ చూడటం వల్ల కడుపు నిండదు కదా, మనం భోజనం చెయ్యాలి. అందుకే అతను అడవికి వెళ్లి కఠోరమైన ఆత్మవిచారణ చేయడం మొదలుపెట్టాడు. తన శరీరమే దేవుడా అని మొదట ఆలోచించాడు కదా. అవును. ఆ తర్వాత ప్రాణశక్తి దేవుడా అనుకున్నాడు. ఆ తర్వాత మనస్సు అని, బుద్ధి అని, ఇలా ఒక్కో పొరను దాటుకుంటూ వెళ్లాడు. అబ్బా, అంటే తనను తాను వెతుక్కుంటూ వెళ్లాడనమాట. రైట్. చివరకు ఆ సృష్టికి మూలమైన ఆనందమయ తత్వం తనలోనే ఉందని అనుభవపూర్వకంగా గ్రహించాడు. దేవుడు అంటే బయట ఎక్కడో ఉన్న వ్యక్తి కాదు, ప్రతి జీవిలోనూ అంతర్లీనంగా ఉన్న మూల చైతన్యం అని ఉపనిషత్తు మనకు చెప్తోంది. అంటే తండ్రి కేవలం ఒక దిశను మాత్రమే చూపించాడు, ప్రయాణం మాత్రం భృగువు సొంతంగా చేసి తెలుసుకోవాల్సొచ్చింది. కరెక్ట్. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఒకవైపు దేవుడికి అనంతమైన రూపాలున్నాయని చెబుతూనే మరోవైపు రూపం లేదు అంటారు కదా. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా లేదా? పైకి చూడటానికి ఇది విరుద్ధంగా అనిపించవచ్చు, కాని దీని వెనుక ఒక అద్భుతమైన మానసిక శాస్త్రం ఉంది. ఇందాక మనం అనుకున్నట్లుగా అనంతాన్ని ఆకారం లేకుండా గ్రహించే శక్తి సామాన్య మానవ మేధస్సుకు లేదు. అంటే మన బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు. అవును. ఈ రూపరహితమైన తత్వాన్ని నిర్గుణ బ్రహ్మమంటారు. కాని ఒక సామాన్య మనిషి తన కష్టాలు చెప్పుకోవడానికి ఏ ఆకారమూ లేని శూన్యం వైపు చూసి నమస్కారం చేయలేడు కదా. నిజమే. ఒక కనెక్షన్ దొరకదు. అందుకే సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయానికి మహేశ్వరుడు అని ఒకే దేవుణ్ణి 3 రూపాల్లో ఆరాధిస్తారా? ఖచ్చితంగా. మన ఋషులు ఆ ఒకే అనంతతత్వాన్ని ఇలా సగుణ బ్రహ్మంగా, అంటే రూపాలు గుణాలు ఉన్న దేవుడిగా మలిచారు. జ్ఞానం కావాలనుకున్నప్పుడు సరస్వతిగా ఆరాధిస్తాం. అబ్బా, అంటే ఒక మాతృమూర్తి ప్రేమ కావాలనుకున్నప్పుడు దేవుణ్ణి తల్లిగా పూజిస్తామన్నమాట. అవును. మూలంలో ఉన్నది ఒక్కటే, అయినా భక్తుడి మానసిక స్థితిని బట్టి ఆ మూలం తీసుకునే రూపాలు వేరు. రైట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇది విద్యుచ్ఛక్తి లాంటిదా అని నాకొక ఆలోచనొచ్చింది. ఓ,
ఎలక్ట్రిసిటీ. చెప్పండి. అంటే ఇప్పుడు కరెంటుకి అసలు రూపమే లేదు కదా. అది కంటికి కనిపించదు, దానికి ఏ రంగు ఆకారముండవు. కాని మనకు వెలుగు కావాలంటే ఆ విద్యుత్ శక్తి ఒక బల్బులోకు ప్రవహించాలి. కరెక్ట్. గాలి కావాలంటే అదొక ఫ్యాన్ ద్వారా వ్యక్తమవ్వాలి. అవును. ఇక్కడ బల్బు, ఫ్యాన్ అనేవి సగుణ రూపాలు అయితే వాటిని నడిపించే కంటికి కనిపించని విద్యుత్ శక్తి నిర్గుణతత్వం లాంటిదనుకోవచ్చా? మీరు చెప్పిన ఈ పోలిక అద్భుతంగా సరిపోతుంది. కరెంటు ఒక్కటైనా పరికరాన్ని బట్టి దాని ఫలితం ఎలా మారుతుందో, దైవత్వం ఒక్కటేనా భక్తుడి భావనను బట్టి దేవుడి రూపం మారుతుంది. వావ్, చాలా స్పష్టంగా ఉందిప్పుడు. అయితే ఇక్కడ మనం ఇంకొక మెట్టు పైకెక్కాలి. దేవుడు ఆ విద్యుచ్ఛక్తి లాంటివాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంగీకరిద్దాం. మరి ఈ సృష్టిలో జరిగే కష్టసుఖాలతో దేవుడికి ఉన్న సంబంధమేమిటి? అంటే మంచి చెడులతో ఆయన ఎలా వ్యవహరిస్తాడు అని? అవును. ఈ ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. సనాతన ధర్మం దేవుణ్ణి ఒక సాక్షిగా అభివర్ణిస్తోంది. అన్నింటినీ గమనిస్తూ ఎవరి పక్షమూ వహించని ఒక తటస్థమైన ఉనికి. ఆ సాక్షితత్వం అనగానే నాకు ఆ మూలాల్లో ఉన్న ఫుట్బాల్ మ్యాచ్ అద్భుత కథ గుర్తుకొస్తోంది. బ్రెజిల్ వర్సెస్ అర్జెంటీనా కథ కదా? అవును అవును. ఒక పెద్దాయన స్టేడియంలో ఆ మ్యాచ్ చూస్తున్నాడు. అకస్మాత్తుగా బ్రెజిల్ జట్టు ఒక గోల్ చేసింది. ఆ వృద్ధుడు అమితమైన ఆనందంతో గంతేసి చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత కాసేపటికి అర్జెంటీనా జట్టు కూడా ఒక గోల్ చేసింది. ఆ వృద్ధుడు మళ్లీ అదే స్థాయిలో గంతులు వేశాడు. అది చూసి రెండు జట్ల అభిమానులకు విపరీతమైన కోపం వచ్చింది. వస్తుంది కదా, మరి నువ్వు ఎవరి అభిమానివి, బ్రెజిల్ వైపా అర్జెంటీనా వైపా అని అడిగి ఉంటారు. కరెక్ట్. అప్పుడు ఆ వృద్ధుడు చాలా ప్రశాంతంగా, ప్రజలు నన్ను వేవుడంటారు, నేను ఫుట్బాల్ అభిమానిని, ఎటువైపు గోల్ పడినా నాకు ఆనందమే అని చెప్పాడు. చాలా లోతైన అర్థమున్న కథ ఇది. మనుషులైన మనం ఎప్పుడూ ద్వంద్వాలలో చిక్కుకునుంటాం. అంటే నావాళ్లు, పరాయివాళ్లు, గెలుపు, ఓటమి అని. కాని దేవుడు ఆ ద్వంద్వాలకు అతీతుడు కదా? అవును. ఆయన కేవలం ఆటకు, ఆ సృష్టిలోని ఆనందానికి మూలమని ఆ కథ చెబుతోంది. దేవుడు సృష్టికి అలాగొక సాక్షిగా మాత్రమే ఉంటాడు. ఈ తటస్థతే దేవుడి అసలైన స్వభావం. ఇక్కడ నాకొక పోలిక చెప్పాలనిపిస్తుంది. మనం సినిమా చూస్తున్నప్పుడు తెరమీద హీరో గెలుస్తాడు, విలన్ చనిపోతాడు, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. అవును. మనం వాటిని చూసి ఏడుస్తాం, నవ్వుతాం. కరెక్ట్. కాని దేవుడు ఆ సినిమాను తెరపై చూపిస్తున్న ప్రొజెక్టర్ వెలుగులాంటివాడు. తెరమీద అగ్నిపర్వతం బద్దలవుతోందని ఆ కాంతి కాలిపోదు కదా? అబ్బా, చాలా మంచి ఉదాహరణ. ఆ కాంతి ఎప్పుడూ స్వచ్ఛంగా, తటస్థంగా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ప్రొజెక్టర్ కాంతి తటస్థంగా ఉంటుందని ఒప్పుకుందాం. కాని దేవుడు కేవలం ఒక సాక్షి మాత్రమే అయితే అసలు భక్తి ఎందుకు? మనం ఎందుకు ప్రార్థన చెయ్యాలి? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. దేవుడు ప్రొజెక్టర్, కాంతి అని తెలుసుకోవడం జ్ఞానం. అయితే భక్తి ఎందుకు అవసరమంటే దేవుడి మనసు మార్చడానికి కాదు, భక్తుడి మనసు మార్చుకోవడానికి. ఓహో, అంటే మన కోసమే భక్తి అంటారా? అవును. దేవుడు తటస్థుడు అంటే ఆయనకు ప్రేమ లేదని కాదు, ఆయన ప్రేమే అయ్యున్నాడు అని. ఉదాహరణకు సూర్యుడి కాంతి అంతటా పడుతుంది, కాని ఒక భూతద్దం కింద పెట్టిన కాగితం మాత్రమే కాలిపోతుంది. అబ్బా, ఆ భూతద్దం లాంటిదే భక్తి అన్నమాట. ఖచ్చితంగా. ప్రార్థన చేయడం ద్వారా మన మనస్సు ఆ దైవిక శక్తిని స్వీకరించడానికి అనుగుణంగా మారుతుంది. మనం కూడా ఆ కాంతికి చెందిన వారమే అన్న సత్యం బోధపడుతుంది. అంటే భక్తి అంటే యాచించడం కాదు, మన అసలు స్వరూపాన్ని గుర్తించడమన్నమాట. రైట్. సరే, దేవుడు అంతటా తటస్థంగా ఉంటాడని గ్రహించాం. మరి దేవుడికి, ఈ సృష్టికి అంటే మనకి మధ్య ఉన్న వ్యత్యాసమేమిటి? అసలు వ్యత్యాసముందా? ఈ ప్రశ్నకు మాతా అమృతానందమయ్యమ్మ చెప్పిన ఒక లోతైన సత్యం సరైన సమాధానం. సృష్టికర్త, సృష్టి వేర్వేరు కావు, రెండూ ఒకటే. రెండు ఒకటే అంటారా? ఎలా? దీన్ని సముద్రం అలల ఉదాహరణ ద్వారా వివరిస్తారు. సముద్రంలో అలలు చూటానికి వేరువేరు ఆకారాల్లో కనిపిస్తాయి. నేను పక్క అలకంటే ఎత్తుగా ఉన్నాను అని భ్రమపడతాయి. అవును. ఒక ప్రత్యేకమైన ఉనికి ఉన్నట్లు ఫీలవుతాయి. కాని లోతుగా గమనిస్తే అవి సముద్రం కంటే వేరు కావు, అదంతా నీటే కదా. అలాగే ఈ సృష్టి అంతా సృష్టికర్తతోనే నిండి ఉందని వివరిస్తారు. అబ్బా, వావ్! అంటే మనం సముద్రంలో ఈదుతున్న చేపలం కాదు, మనమే ఆ సముద్రం అన్నమాట. ఖచ్చితంగా. శ్రీరామకృష్ణ పరమహంస భావన కూడా ఇదే. దేవుడు మాత్రమే ఉన్నాడు,
ఈ సృష్టి అంతా ఆ జగన్మాత యొక్క వ్యక్తరూపమే అని ఆయన చూశారు. ఈ ఒక్క ఆలోచన మనపై, ప్రపంచంపై ఉన్న భయాన్ని ఎంత దూరం చేస్తుందో కదా. కానీ ఇక్కడ ఒక డేంజరస్ డౌట్ వస్తుంది. అడగండి. అంతా ఆ దేవుడే అయినప్పుడు ఒక దయగల సాధువు దేవుడే అవుతాడు. అలాగే ఒక కిరాతకుడైన హంతకుడు కూడా దేవుడే అవుతాడు కదా. అన్నీ దేవుడి రూపాలే అయితే ఇక తప్పు చేసినా పర్లేదు అని సమర్థించుకోవచ్చు కదా. ఇది చాలా సహజమైన అనుమానం. అద్వైతాన్ని సగం అర్థం చేసుకుంటే వచ్చే అతి పెద్ద ప్రమాదమిదే. దేవుడు అంతటా ఉన్నాడు అనడం వెనుక ఉద్దేశ్యం తప్పులను సమర్థించడం కాదు. మరి ఏమిటి? ఇందాకటి సముద్రం ఉదాహరణే తీసుకుందాం. ఇద్దరం ఒకే సముద్రంలోని అలనం అని తెలిసిన వ్యక్తి మరొక వ్యక్తికి హాని ఎలా చేయగలడు? మన నోట్లో పన్ను పొరపాటున నాలుకను కరిస్తే మనం పంటిని తీసి పారేయము కదా. రైట్. ఎందుకంటే రెండు మన శరీర భాగాలే అని తెలుసు కాబట్టి. ఖచ్చితంగా. ఎదుటి వ్యక్తి కూడా నేనే అన్న సత్యం తెలిసినప్పుడు అక్కడ ద్వేషముండదు, కేవలం కరుణ మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఈ జ్ఞానం మనిషిని తప్పుల వైపు నడిపించదు, అనంతమైన ప్రేమనిస్తుంది. వావ్, చాలా అద్భుతంగా వివరించారు. హాని చేయడమనేది మనం వేరు అన్న అజ్ఞానం నుండి పుడుతుందన్నమాట. అవును. కానీ ఈ గొప్ప ఫిలాసఫీని రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్న ఒక సామాన్య మనిషి ఆచరణలో ఎలా పెట్టాలి? దీన్ని ప్రాక్టికల్గా ఎలా చూడాలి? ఇక్కడే స్వామి వివేకానంద చెప్పిన అత్యున్నత మరియు ఆచరణాత్మక సందేశం మనకు దారి చూపుతుంది. ఆయన ఏమన్నారంటే, జీవుడే శివుడు అన్నారు. అంటే ప్రాణిలో ఉన్నదే దేవుడు అని. అవును. ప్రతి జీవిలోనూ నిర్జీవులోనూ దేవుడున్నాడు. అంతకు మించిన దేవుడు ఇంకెక్కడా లేడు. కష్టంలో ఉన్నవాళ్లకి సహాయం చేయడమే అసలైన దేవుడి సేవ. నువ్వే దేవుడివి, సమస్తం దేవుడే అని ఆయన ప్రశాంతంగా వివరించారు. ఇది నిజంగా అద్భుతం. వేదాంతమంటే ఏదో అడవుల్లో కూర్చుని చేసేది కాదు. మన పక్కన ఉన్నవాళ్లకి సహాయం చేయడమే, సానుభూతి చూపించడమే అతిపెద్ద ఆధ్యాత్మికత అని వివేకానందుడు దీన్ని ఎంత సులభం చేసేశారో కదా. ఖచ్చితంగా. విపరీతమైన సమాచారంతో అలసిపోయినా నేటి మనుషులకిది చాలా గొప్ప ఊరట. అవును. ఈనాటి మన చర్చలో మనం తైత్తీర్య ఉపనిషత్తులోని నిర్వచనంతో మొదలుపెట్టి ఫుట్బాల్ చూసే వృద్ధుడు కథ ద్వారా దేవుడి తటస్థతను అర్థం చేసుకున్నాం. సముద్రం అలల సిద్ధాంతం కూడా మాట్లాడుకున్నాం కదా. రైట్. చివరకు వివేకానందుడి సేవా మార్గం వరకు ఈ ఆలోచనాత్మక ప్రయాణం సాగింది. అవునండి, దేవుడు అనేది ఎక్కడో వెతికే విషయం కాదు. అది మనలోనే మనం తెలుసుకోవాల్సిన ఒక పరిపూర్ణమైన గుర్తింపు. నిజమే. సరే, ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు వినేవారు ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్నను వదిలివెళ్లదాం. ఒకవేళ సృష్టికర్త ఒక్కటే అయినప్పుడు ప్రతి ప్రాణిలోనూ దేవుడే ఉన్నాడు అని మనం నిజంగా నమ్మితే, రేపు ఉదయం మనం ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్యను లేదా మనకు అస్సలు నచ్చని వ్యక్తిని చూసే మన దృక్పథం ఎలా మారుతుంది? చాలా లోతైన ప్రశ్న ఇది. అవును. ఈ సృష్టిలో ఇతరులనేది లేనే లేనప్పుడు కోపం ఎవరిమీద? ఈ ప్రశ్న గురించి మీరే ఆలోచించండి. మళ్ళీ మరొక అంశంతో